క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించు మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో కొందరు ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. ప్రార్థనలు జరిపిస్తున్నాం. మేము మీ పక్షంగా మీరు ప్రార్థించండి. దేవుడు విశ్వాస సహితమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు ఆలకించి ఆయన అనుగ్రహం దయచేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం దేహమును గూర్చిన సందేశము. దేహమును గూర్చిన సందేశము. క్రైస్తవులైన మనం ఒక సత్యాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మర్చిపోకూడదు. అదేమిటంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు రక్షణ పొందినవారు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మన వరాన్ని పొందుతారు. అపోస్తల కార్యం 2:38 ఈ మాట ఉంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు ప్రథమంగా ఆత్మ విమోచన పొందుతారు. అదే ఆత్మ విమోచన, పాప క్షమాపణ. ఎఫెసీ 1:7 ప్రకారంగా దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఇదే ఆత్మ విమోచన. అయితే ఆత్మ విమోచన ఒకటి, రెండవది దేహ విమోచన వేరొకటి. రక్షింపబడినప్పుడు ఆత్మ విమోచన పొందాం, కానీ దేహ విమోచన పొందలేదు. దేహ విమోచన ఎప్పుడంటే ప్రభు అయిన యేసు రెండవ రాకడలో, అనగా రహస్య రాకడలో ఆయన మధ్యాకాశానికి సంఘాన్ని ఎత్తుకునే సమయంలో, ఆ సమయంలో ప్రభునందు నిద్రించిన వారు లేస్తారు మహిమ శరీరాలతో. ఆ సమయంలో ప్రభు నమ్ముకొని జీవించున్నవారు మహిమ శరీరాలతో వారితో కూడా కొనిపోబడతారు. అది దేహ విమోచన. అంతవరకు కూడా మనం కనిపెట్టాలి. ఈ సత్యం రోమా 8:23 ఉంది. రోమా 8:23 ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు, మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మన దేహ విమోచన క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడే రహస్య రాకడలో లభిస్తుంది. అంతవరకు ఆత్మ విమోచన ఆనందించుచు దేహము పరిశుద్ధ ఆలయమని గుర్తించి పవిత్రంగా ఉంచుటకు ప్రయాసపడాలి. దేహము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉందని గుర్తించి పవిత్రంగా ఉంచుటకు మనం ప్రయాసపడాలి. ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. దేహ విమోచన ఇంకా మనకి రాలేదు, ఆత్మ విమోచన కలిగింది. ఇదే సత్యాన్ని ఫిలిప్పీ పత్రికలో కూడా మనం గ్రహించగలం. ఫిలిప్పీ 3:20-21 వచనాల్లో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము
కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము దేహ విమోచన ఇంకా పొందక దేహంలో మూలుగుచు, అయితే ఆత్మ విమోచన పొందిన మనము ఆనందించుచు అనే సత్యాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేహం గురించి దేవుని వాక్యం చెప్పే కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. దేహం గురించి, దేహం అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, ఈ 11 కలిసి దేహం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. కొన్ని సత్యాలు మనం గ్రహించాలి ప్రియమైన స్నేహితులారు. మొదటిది, దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని గుర్తించాలి. దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని గుర్తించాలంటున్నాడు. 1 కొరింథీ 6:19-20. 1 కొరింథీ 6:19-20. దేహము పరిశుద్ధాత్మక ఆలయము. రక్షణలో మనం పరిశుద్ధాత్మని వరాన్ని పొంది ఉన్నాము. ఆత్మచేత ముద్రింపబడి ఉన్నాము. మనం ఆ పరిశుద్ధాత్మకు మన దేహం ఆలయమై ఉన్నదని గుర్తించాలి. చదువుతున్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చాలా జాగ్రత్తగా ఉండాలి దేహం గురించి. అది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదంటున్నాడు. మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేహంతో దేవుని మహిమపరచుడి. పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదంటే ఏ ఆలయమైనా పరిశుద్ధంగా ఉండాలి కదా. ఆలయం అనేది పరిశుద్ధ స్థలం. అంచేత మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటే దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అదేవిధంగా పౌలు భక్తుడు 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అంచేత ప్రియమైన స్నేహితులారా, దేవునిని దేహముతో మహిమపరచడం అంటున్నాడు. ఎలా మహిమపరుస్తాం? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కంటితో పాపం చేయొచ్చు, నాలుకతో పాపం మాట్లాడవచ్చు, నోటితో కూడా ఎన్నో దోష మాటలు చెప్పవచ్చు. పవిత్రంగా ఉంచుకోవాలంటే కంటి చూపుని బట్టి కానీ నోటి మాట వలన కానీ మనము పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించాలి. కర్మేంద్రియాలు అంటే 2 చేతులు, 2 కాళ్ళు, మనస్సు, ఇవన్నీ కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. మన దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదన్నాడు. ఆలయం ఎప్పుడు కూడా పవిత్రమైన స్థలం. అంచేత మనం ప్రతిరోజు ఏ విధంగా అయితే ఈ భౌతిక దేహాన్ని స్నానం ద్వారా శుభ్రపరుచుకుంటాము, అదేవిధంగా ఈ దేహాన్ని పాపానికి గురి కాకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి మనం జీవించాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. మొదటిది దేహము పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని గుర్తించాలి. రెండవది దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నామని గుర్తించాలి. దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నామని గుర్తించాలి. అవర్ బాడీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రైస్ట్.
ఒకటో కొరింథీ 6:15-16. ఒకటో కొరింథీ 6:15-16. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అని చెప్పి భక్తుడు ఏమంటున్నాడు, నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేష యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేషతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నామని గుర్తించాలి. అవయవములను పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. నోటితో ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడం వల్ల అది పవిత్రత కాదు, పరిశుద్ధత కాదు. సత్యం చెప్తూ ఉండాలి, సత్యమే పలకాలి. కంటి చూపు వల్ల కూడా పాపంలో పడవచ్చు. ప్రభువారు చెప్పారు ఒక సందర్భంలో, మోహపు చూపుతో చూస్తే ఆ గడియలోనే అతడు వ్యభిచరించినట్లు లెక్క అని ప్రభు తెలియజేశారు. మోహపు చూపు, ఆ చూపులో కూడా పాపిష్టపు స్వభావాలు ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. చూపుని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను, పెదవులను పవిత్రంగా ఉంచుకోవాలి. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేష యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేషతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, దేహములు క్రీస్తునకు అవయవములు ఉన్నామని గుర్తించి అవయవములను మనం శుభ్రంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. మూడవది, శరీరమును నియంత్రించి లోపరుచుకోవాలి. శరీరమును నియంత్రించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. శరీరమును నియంత్రించుకొని లోపరుచుకోవాలి. 1 కొరింథీ 9:25, 25, 26, 27 వచనాల్లో పౌలు భక్తుడు ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. 1 కొరింథీ 9, 25, 26, 27. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను. 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు భక్తుడు చేస్తున్నాడు చూడండి. ఆయన గొప్ప సువార్థికుడు, దేవుని సేవకుడు. నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. నిజంగా మనం కూడా ప్రియమైన స్నేహితులు అనుదిన జీవితంలో ఎన్నో ఆకర్షణలు, శోధనలు ఎదుర్కొంటాం. వాటిని మనం ఎదుర్కోవాలా, ఎదిరించాలి, వాటిని అధిగమించాలి. యాకోబు పత్రిక
3:2 ఒక చక్కని మాట ఉంది. యాకోబు 3:2 అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ముంచుకొన శక్తి గలవాడగును. ఎవరైనా తన స్నేహితునికి కానీ బంధువు కానీ ఒక మాట ఇచ్చి తప్పిపోకుండా ఆ మాట నిలబెట్టుకుంటేనట యాకోబు భక్తుడు చెప్తున్నాడు, అట్టివాడు ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడగును. కీర్తన 15వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట ఉంది. ఎవరు నీతిమంతుడు, ఎవడు యథార్థ గలవాడంటే ఎవరైతే మాట ఇచ్చి తప్పిపోకుండా ఉంటాడో, నష్టము కలిగినను మాట తప్పడు అని ఉన్న మాట అక్కడ కీర్తన 15వ అధ్యాయంలో. నష్టము కలిగినను మాట తప్పడు. అటువంటి మనస్సు, అటువంటి నిబద్ధత మనం కలిగి ఉండాలి. రోమా 6:12 కూడా 6:12 రోమా, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. శరీరమందు పాపమును ఏలనీయకుడి. మాట ఇచ్చి తప్పకూడదు. నష్టం కలిగినను మాట తప్పకూడదు. ఎప్పుడు కూడా సత్యం పలుకుతూ ఉండాలి. కంటి చూపును కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. చెడు మాటలు వినకూడదు. దుష్కార్యాలు చేయడానికి చేతులు వాడకూడదు, కాళ్ళను వాడకూడదు, పాపం చేయడానికి పరిగెత్తకూడదు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మొదటిది ఏమనుకున్నాం మనం? దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని గుర్తించాలి. రెండవది, దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని గుర్తించాలి. మూడవది, శరీరమును నియంత్రించి లోపరుచుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి శరీరాన్ని. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మన మనస్సును కంట్రోల్ నియంత్రించుకోవాలి. నాలుగవది, శరీరములను సజీవ యాగములుగా సమర్పించుకోవాలి అంటున్నాడు. లివింగ్ సాక్రిఫైసెస్. శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోవాలి. రోమా 12:1 చక్కని మాట ఉంది ప్రియమైన స్నేహితులారు. రోమా 12:1, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అదేవిధంగా రోమా 6:13 కూడా 6:13, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనిడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఎంత చక్కని మాట! మన అవయవములను నీతి సాధనములుగా వాడుకోమంటున్నాడు.
నీతి సాధనములుగా, దుర్నీతి సాధనములుగా వాడకూడదు. మనకు తెలిసిన చాలా ప్రాముఖ్యమైన దృష్టాంతం, యోసేపు పోతీఫరు గృహంలో ఒక సేవకునిగా, ఒక బానిసగా పనిచేస్తున్నాడు. ఎంతో నిజాయితీగా, నమ్మకంగా, నిబద్ధతతో పనిచేస్తున్నాడు. దేవుడు యోసేపును బట్టి పోతీఫరు గృహాన్ని దీవించాడు. యోసేపు యవనస్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు. అయితే పోతీఫరు భార్య చాలా చెడ్డది, వివాహిత. యోసేపుని శోధిస్తుంది చాలా కాలం నుండి, తనతో వ్యభిచరించమని. అయితే యోసేపు దైవభక్తి కలిగిన వాడు కనుక అతడు నో 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 అంటూ వస్తున్నాడు, ఒప్పుకోలేదు. వ్యభిచరిస్తే తన యొక్క శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా దుర్నీతి సాధనాలుగా వాడుతున్నాడు లెక్క. ఒప్పుకోలేదు. అయితే యోసేపు తెలుసు అతడు నో అంటే తనకు ఉద్యోగం పోతుందని. ఉద్యోగం పోవడమే కాదు, చివరకు అతను చెరసాలలో వేయబడ్డాడు. అతడు నిర్దోషి అయినప్పుడు కూడా ఇచ్చేటంటే పోతీఫరు అధికారి కనుక ఆ భార్య తప్పుడు సాక్ష్యం ఇచ్చి దాన్ని బలవంతం చేశాడని చెప్పి అతన్ని జైల్లో పెట్టారు. అయితే ఈ యవనస్తుడు యొక్క చూడండి ఎంత నిబ్బరం కలిగిన వాడు యోసేపు. అతడు చెప్పిన సమాధానం, ఆ స్త్రీకి చెప్పిన సమాధానం మనం చదవాలి. అది ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. ఎంత చక్కని సమాధానం ఇస్తాడు ఆ యొక్క చెడ్డ భార్యకు, చెడ్డ స్త్రీకి. 39 ఆదికాండం 8వ వచనం. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు, మొత్తం అంతా కూడా నాకు అప్పగించాడు. నా వశంలో ఏముందో అతను ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు, సమస్తం నా అధికారానికి ఇచ్చేశాడు మా యజమానుడు ఎంతో నమ్మకంతో. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు అని చెప్పి 9వ వచనంలో అంటున్నాడు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందనని తన యజమానుని భార్యతో నేను. ఎంత చక్కని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం ఇచ్చి ఆమెకు బుద్ధి రాలేదు. 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. శరీరాన్ని అదుపులో పెట్టుకున్నాడు. శోధన వచ్చింది, ఎదిరించాడు. అంచేతే హెబ్రీ పత్రిక 12:4 పాపముని ఎదిరించుటలో రక్తము కోరనంతగా ఎదిరించట్లేదు అంటున్నాడు. రక్తము కోరనంతగా ఎదిరించాలి పాపాన్ని. యేసోపు అలాగే ఎదిరించాడు. రక్తం కోరనంతగా అంటే ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోవడానికి జైలు పెట్టాడు అతను పాపం. ఫర్ సేయింగ్ నో టు దట్ లేడీ, బ్యాడ్ లేడీ, he was punished for no fault of his. అంచేత ప్రియమైన స్నేహితులారా, 4వది మన శరీరములను
సజీవ యాగముగా సమర్పించుకోవాలి. యాజ్ లివింగ్ సాక్రిఫైసెస్. అవయవములను దుర్నీతి సాధనలుగా కాక నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అంచేత ప్రియమైన స్నేహితులారా, దేహం విషయంలో దేహ విమోచన కలిగే వరకు కూడా దేహాన్ని అదుపులో ఉంచుకొని దేహంతో మయంపరచమంటున్నాడు వాక్యం. దేహంతో దేవుని మయంపరచుడి. ఎలా మయంపరుస్తాం? అది దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని చెప్తున్నాడు. ఆ విధంగా ఆత్మ విమోచన కలిగిన మనము దేహ విమోచన వరకు నిరీక్షిస్తున్నాం కదా. ఆ సంఘటన అయ్యే వరకు కూడా మనము ఇందాక పౌలు భక్తులు చెప్పినట్టు దానిని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను అన్నాడు. పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే నియంత్రించుకోవాలా ప్రియమైన స్నేహితులారా. ఆ విధంగా మనము దేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేహము పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుడ, మహిమా స్వరూపి, మా రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన మా దేవా, మీకు స్తోత్రములు. మేము ధ్యానించిన అంశాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. దేహం గూర్చిన సందేశం తండ్రి మేము ధ్యానించాం తండ్రి. దేహం తండ్రి పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని, దేహంతో దేవుని మహింపరచాలని, దేహములు క్రీస్తునకు అవమేళవి ఉన్నాయని, శరీరమును నియంత్రించి లోపరుచుకోవాలని, శరీరంలో సజీవ యాగములుగా సమర్పించుకోవాలని, ఇవన్నీ కూడా మేము ధ్యానించాం తండ్రి. వీటిని ప్రార్థించుటలో మాకు సహాయం చేయమని, ఎత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్నవని ఆశీర్వదించండి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.